చికెన్తో ఎన్ని చేయొచ్చు, అందులో ఈ చికెన్ పకోడీ ఒకటి. దీన్ని తినడానికైతే బయటకు వచ్చాం. కాకినాడలో ఆర్టీవీ ఆఫీస్ దగ్గర అయితే ఉంది. గగనాస్ చికెన్ పకోడీ అంటే ఎవరిని అడిగినా చెప్తారు. ఇక్కడ చికెన్ పకోడీ అంటే చాలా ఫేమస్. ఇక్కడ చికెన్ పకోడీతో పాటు ఫిష్ పకోడీ, ప్రాన్స్ పకోడీ కూడా ఉంటుంది. టేస్ట్ బాగుంటుందని అయితే వచ్చాం. కాస్ట్ కూడా రీజనబుల్గానే ఉంది. మేమైతే చికెన్ పకోడీ ఆర్డర్ ఇచ్చాం. చికెన్ అయితే చాలా ఫ్రెష్గా ఉంది. ఇక్కడ మ్యాగ్నేట్ చేసి ఉంచిన చికెన్ ఆయిల్ అయితే వేసి లో ఫ్లేమ్ మీద డీప్ ఫ్రై అయితే చేశారు. వీళ్ళ దగ్గర చికెన్ ఫ్రై అయితే చాలా బాగుంది. అందులో ప్రతి పీస్ చాలా ఫ్రై అయింది. ఇక్కడ ప్రతి సామాన్లు కూడా చాలా నీట్గా క్లీన్గా సర్దుకున్నారు. ఇక్కడ క్రౌడ్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. ఫ్రై అయిపోయిన తర్వాత పీసెస్ని ఆయిల్ లేకుండా తీసి ఒక సెపరేట్ దాంట్లో అయితే వేశారు. తీసే ముందు కరివేపాకు కూడా వేశారు. లాస్ట్లో ఈ ప్రాసెస్ అంతా చాలా సింపుల్గా చేశారు. ఎందుకంటే చికెన్కి మసాలా పెట్టి ముందే మ్యాగ్నేట్ చేసి ఉంచారు కాబట్టి ఆయిల్ అంతా అయిపోయాక వెయిట్ అయితే చూసి మేము ఒక 100 గ్రామ్స్ అయితే చెప్పాం. వెయిట్ చూసి మాకు ఒక పొట్లంలో కట్ అయితే ఇచ్చారు. వాటితో పాటు ఒక జీడిపప్పు కూడా ఇచ్చారు. ఒక 100 గ్రామ్స్ అయితే 100 రూపీస్ అంట. టేస్ట్ అయితే సూపర్ ఉంది. చికెన్ పీస్లో నిమ్మకాయ పెట్టుకొని ఆనియన్ పెట్టుకొని తింటే చాలా బాగుంది. వాటితో పాటు జీడిపప్పు కూడా తింటే ఇంకా బాగుంది. చికెన్ లవర్స్ అందరూ ఫిదా అవ్వాల్సిందే ఈ టేస్ట్కి. ఏ ఒక్కటి వదలకుండా అన్ని పీసులు అయితే తినేసా. మీకు ఈ పకోడీ తినాలని ఉంటే ట్రై చేయండి. ప్రతి పీసు నిమ్మకాయ పెట్టుకొని ఆనియన్ పెట్టుకొని తింటే సూపర్ అసలు. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్.